కేంద్ర కేబినెట్ సమావేశం సందర్భంగా 1,02,358 కోట్ల మేరకు ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా మరి కార్యక్రమాలు తీసుకున్నారు. దాంట్లో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఉచిత ఆరోగ్య బీమా అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అనేక మంది ఈఎస్ఐ ద్వారా కానీ లేదు ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమాల ద్వారా కానీ కొంత ప్రయోజనం పొందుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులకు కూడా ఈ ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొకటి, ఒకే కుటుంబంలో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే ఆ 5 లక్షల రూపాయలు సమానంగా వారందరూ పంచుకునే విధంగా కూడా ఈ కార్యక్రమంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది దాదాపుగా దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది ప్రజలు వృద్ధులు లబ్ధి చేకూరుతున్నారనేది ఒక అంచనా. మరి ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. దాన్ని ఇవాళ అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరొకటి, ప్రధానంగా ఏదైతే ఇవాళ గ్రామీణ రహదారులు పూర్తిగా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితుల్లో 70,125 కోట్లతో పిఎంజిఎస్వై 4వ ఫేజ్ని అమలు చేయాలని, అంటే దాదాపుగా 62,500 కిలోమీటర్ల మేర రోడ్లని గ్రామీణ రోడ్లకి మహర్దశపట్నం 62,500 కిలోమీటర్లు 70,125 కోట్లు 25,000 ఆవాస ప్రాంతాలని అనుసంధానం చేయాలనేది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పిఎంజిఎస్వై అనేతో 12,461 కోట్లతో జల విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. విద్యుత్ వాహనాలు ఏవైతే ఉపయోగిస్తూ జరుగుతూ ఉందో దానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కోసం, ప్రోత్సాహాలు ఇవ్వడం కోసం 14,000 కోట్ల రూపాయలతో ప్రోత్సాహాలు ఇవ్వాలనేది కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మరొకటి, మిషన్ మౌసమ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇప్పటికే మనం ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయో ఆ ప్రకృతి వైపరీత్యాలకి ఫోర్కాస్ట్ చేస్తూ ఉంది జాతీయ విపత్తుల సంస్థ కానీ లేకపోతే వాతావరణ శాఖలను కానీ. దాన్ని నౌకాస్ట్ అంటే ముందస్తు అంచనాలు, ఫోర్కాస్ట్ అంటే ముందస్తు అంచనాలు. ఇప్పుడు నౌకాస్ట్ అంటే తక్షణ అంచనాలు తీసుకొని వెంటనే ప్రజలను అప్రమత్తం చేయడం కోసం, ఇందుకోసం ఆధునికమైన రాడార్లు ఉపయోగిస్తారు, శాటిలైట్ వ్యవస్థలు ఉపయోగిస్తారు, మరి వేగంగా పనిచేసే కంప్యూటర్లు ఉపయోగిస్తారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే వచ్చిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించుకొని నౌకాస్ట్ తక్షణమే మరి అంచనాలు చేసుకొని ప్రజలను అప్రమత్తం చేయడం కోసం వాతావరణ మార్పుల్ని, ప్రకృతి వైపరీత్యాలని తక్షణమే పసిగట్టే దిశగా ఈ కార్యక్రమాన్ని మిషన్ మౌసమ్ అని 2,000 కోట్లతో దాన్ని ప్రవేశపెట్టడంలో కానీ ప్రపంచంలోనే ఒక అత్యద్భుత దేశంగా తీర్చిదిద్దాలని ఇవాళ ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్నటి బుధవారం జరిగిన క్యాబినెట్. అదేవిధంగా మరి ఇటీవల కాలంలో కొన్ని మీడియా సంస్థలు కానీ కొన్ని ప్రింట్ మీడియా కానీ కొన్ని సమాచార లోపం వల్ల కొన్ని వార్తలు ప్రచురితం అవుతూ ఉన్నాయి. దానిలో ముఖ్యంగా మరి భారతీయ పార్లమెంట్ సభ్యురాలు అందుబాటులో ఉండడం లేదు అనేది ఒక వార్త ప్రచారం అవుతూ ఉంది. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి గారు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇది 3వసారి పార్లమెంట్ సభ్యులుగా వారు ఎన్నిక కాబట్టడం జరిగింది. వారికి పార్టీ కూడా ఇవాళ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండడంతో పాటుగా అనేక బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా ఏదైతే ఇవాళ సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతూ ఉందో ఈ సభ్యత నమోదు కార్యక్రమానికి సంబంధించి కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకి వారు ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. ఆమె ఈ 3 రాష్ట్రాలు సభ్యత నమోదు కార్యక్రమంలో ఆవిడ పాల్గొనాల్సి ఉండడంతో ఆ రాష్ట్రాలు పర్యటించడం,
మరోపక్క మరి పార్లమెంటు సభ్యురాలుగా బడ్జెట్ సెషన్స్ జరిగింది ఇటీవల కాలంలో. అంతకుముందు కూడా పార్లమెంట్ సెషన్స్ జరిగినాయి. ఇప్పటికే 2 సార్లు సెషన్స్ జరగడం జరిగింది. వాటిల్లో పాల్గొనడమే కాకుండా మరి తరచూ నియోజకవర్గంలో వారి పర్యటించడం జరుగుతూ ఉంది. రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలపైన వారు తక్షణమే స్పందించడం కూడా జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణగానే మరి పొగాకు రైతుల సమస్యలు మీ అందరికీ తెలుసు. అక్కడ పొగాకు బోర్డుకు సంబంధించి సిబ్బంది కొరత ఉండడం, 3 ఏళ్లకోసారి రైతుల్ని నమోదు చేస్తున్నారనే ఇబ్బంది ఉండడం, అపరాధ రుసుము వేస్తున్నారనేది ఉండడం, ఇవన్నీ సమస్యల్ని అదేవిధంగా మరి శ్రీనివాసవరం గారిని కానీ సీఎం రమేష్ గారితో కలిసి పీయూష్ గారిని కలవడం, రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం, పొగాకు రైతుల సమస్యల్ని పరిష్కరించడం కూడా జరిగింది. ఏదైతే అపరాధ రుసుము జరిమానా వేస్తూ ఉన్నారో ఆ జరిమానాన్ని మాఫీ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో మరి ఎంపీ గారు చాలా చురుగ్గా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరి అల్లురామలింగయ్య హోమియోపతి కళాశాల ఉంది. దానికి 23 పీజీ సీట్లు మనకి శాంక్షన్ అయినాయి. అది ప్రిన్సిపల్ గారు కానీ సిబ్బంది కానీ ఆ విషయాన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి గారు తక్షణమే దానికి స్పందించి వాళ్ళ 23 సీట్లని ఇక్కడ మంజూరు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రైలు